భద్రపరచండి తండ్రి. నీ దాసుని సంతానమును మరొక మీరు భద్రపరచమని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు మహిమగల రాకడకు వారు నాయన ఎదురు చూసేవారుగా, వారు ప్రభు కొరకు కనిపెట్టుకునేవారుగా ఉన్నారు కనుక వాళ్ళను భద్రం చేయమని నేను వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అలాగే తండ్రి, ఈ దినము నీ సన్నిధిలో ఆరాధించి, స్తుతించి, ప్రార్థించి ఉపవాసము ధరని మహింపరచడానికి వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ దాసరాలు బిబ్బమ్మ కొరకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమెను జ్ఞాపకం చేసుకునండి. ఆమెకు మంచి ఆరోగ్యమును, నూతన బలమును దయచేయండి నాయన. విశ్వాసము గలదే మీ సన్నిధిలో ఉంటుండగా ఆమెకు కావలసిన ఆత్మ బలమును దయచేయండి. ఆమె శరీరములో ప్రతి బలహీనతను యేసు ప్రభు శక్తి కలిగిన నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. యేసు నామములో తండ్రి ప్రతి విధమైన బలహీనతను తొలగించి ఆమెను స్వస్థపరచండి నాయన. ఆమె కుమారుని, కోడలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి నాయన విమోచన, విడుదలను దయచేసి సన్నిధి నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీ స్తోత్రాలు అయ్యా. అలాగే తండ్రి, మీ దాసుడు అభిషేక్ పాల్ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. తన భార్య శాంతి కొరకే ప్రార్థిస్తున్న బిడ్డల కొరకే మీకు స్తోత్రములు తండ్రి. వాళ్ళను జ్ఞాపకం చేసుకునండి. మీ దాసుని బట్టి తండ్రి తన భార్యకు, బిడ్డలకు రక్షణ ఇవ్వండి నాయన. ఈ పాపపు లోకములో సాతాను క్రియలలో వాళ్ళు చిక్కుకోకుండానట్లు, ప్రభు చేతిలో భద్రము చేయబడినట్లు, ప్రభు ఇచ్చే రక్షణ పొందినట్లు, ప్రభు రాజ్యములకు హక్కుదారులు అగునట్లు తండ్రి, నీ దాసుడు తన కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడటకు సహాయం చేయండి నాయన. తన బిడ్డలు, తన భార్య పరలోక రాజ్యములో మరి ప్రభువుతో కూడా ఆనందించాలి. నేను ప్రభువును ప్రభు నమ్ముకున్న ప్రకారం ప్రభుతో ఉండాలి, పరలోకం చేరుకోవాలి అనుకుంటున్న విశ్వాసం ప్రకారం నా కుటుంబము కూడా ప్రభువుని చేరుకోవాలి. వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, తీర్పులోనికి వెళ్ళకూడదు, ఆ వేదనలోనికి వెళ్ళి బాధపడకూడదు. వాళ్ళు ప్రభు యొక్క బిడ్డలుగా బ్రతకాలని విశ్వాసంతో నీ సన్నిధిలో నీ దాసుడు ప్రార్థించేవాడిగా ఉండుటకు సహాయం చేయండి. తన బాధలన్నింటిలో నుంచి, తన సమస్యలన్నింటిలో నుంచి నైనా విడిపించమని నేను వేడుకుంటున్నాం. విడిపించడానికి కావలసిన మార్గములను తండ్రి మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. కాబట్టి మీ దాసుని ప్రభు మీరు బలపరిచి ప్రభు నైనా అనేకులకు దీవెనకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు నైనా. మీ దాసుడు ప్రభు నీ దాసురాలు వాసవి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. రమాదేవి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, శ్రీనివాసరావుని బట్టి ప్రార్థిస్తున్నాం, మాధవిని బట్టి స్తోత్రాలు, నవీన్ కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి తండ్రి. ఆత్మీయ జీవితంలో వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంతగానో బలపరుస్తున్నారు. ఆ కుటుంబము ప్రభువును నమ్ముకొని ఉన్నది, ఆయన సేవకులను నమ్ముకొని ఉన్నది అయ్యా. కాబట్టి ఇదిగో తండ్రి, వారు కృతజ్ఞులై బ్రతుకుతున్నారు నాయన. మహిమగల కార్యాలు వాళ్ళ జీవితాలు జరిగించు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. నీ కుమారుని రాకడ కొరకే వాళ్ళు సిద్ధపడినట్లు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి నాయనా. మా శక్తికి మించిన కార్యాలు నువ్వే చేస్తావు నాయనా. అలాగే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. గణసైదా కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, జ్ఞాపకం చేసుకునండి నైనా. ఆ యొక్క నిదాసరాలు షకినాను కొరకు ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకుని నాయనా. కనికరించండి, కృప చూపించండి నాయనా. బలపరచమని ఆ బిడ్డకు స్వస్థత ఇవ్వండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి నాయనా. ఆ బిడ్డను నువ్వు కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆ బిడ్డకు విడుదల దయచేయండి నాయనా. అనేకులను నిన్ను స్తుతించినట్లు నీ చిత్తం ఆ బిడ్డ పట్ల జరిగించమని వేడుకుంటున్నాము. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను. మీ స్తోత్రాలు దాసరాలు నాయన అన్నమయ్య గారిని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. కనికరించండి, కృప చూపించి బలపరచండి నాయన. అలాగే తండ్రి దేవ రమా కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మరి కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం, కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన రమణమ్మ గారిని బట్టి స్తోత్రాలు, సునీత వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మరి మీ చిత్తమైతే ప్రభువా ఇదిగో తండ్రి వారమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈసారి నిలుపుకొని ప్రార్థిస్తున్నాం. షారోన్ కొరకు ప్రార్థించిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. షుజైని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. హేమంతుని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీ కృప చూపించి బలపరచండి నాయన. మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. మంగమ్మ గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. మీ దాసుడు జోసపాల్ మరేమని బట్టి ప్రార్థిస్తున్నాం. సమస్యలు ఉంటున్నారు, అప్పులు ఉంటున్నారు, వాటికి విడుదల కలుగుచ్చేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబానికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ దాసురాలు ప్రియ తండ్రి ప్రభా దేవా మరి బుజ్జమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకున్నా ఆయన. సల్మాన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించండి, కృప చూపించి బలపరిచి నిన్ను మహింపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయ్యా, నువ్వెంత నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా దేవ మీ స్తోత్రాలు. హన్నా కొరకు ప్రార్థిస్తున్నాం, బ్రహ్మని బట్టి ప్రార్థిస్తున్నాం
ఆ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పాద సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. వాళ్ళ కుటుంబాలు దర్శించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మీ కుటుంబాలుగా కట్టుబడే కృపను వాళ్ళకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. అయ్యా అలాగే ఆంటోని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. అదిగో తండ్రి దేవా, మరి ఏమని బట్టి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నువ్వు చేసిన మేలు కృతజ్ఞతలు బ్రతుకు సహాయం చేయండి. మీ రక్షణతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా జోసెఫ్ని బట్టి మరి ఏమని బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రేమించిన బిడ్డల కొరకే స్తోత్రాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి మా ప్రియ తండ్రి. మీరు దర్శించండి నాయన. సన్నిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే విజయ్ కీర్తిని బట్టి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అనుసరి జీవితం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు. దొరక కొరకు ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే ప్రార్థనలో ఆమె కూడా ఏకీభించడానికి రావడానికి సహాయం చేయమని నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. ఐదుగు మీ దాసుడు ప్రభా ప్రియ తండ్రి నాయన అకులపాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రిస్కిలాను బట్టి స్తోత్రాలు నాయన. మీరు ప్రేమించిన కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలను దర్శించి దీవించి అయ్యా నీ మహిమకు సాక్షి నిలుపుకుంటున్న స్తోత్రాలు నాయన. కుమారులను జ్ఞాపకం చేసుకున్నాను. దూర ప్రాంతంలోని బిడ్డలను క్షేమంగా కాపాడుతున్న స్తోత్రాలు. ఇంకా ప్రభు సన్నిధిలోని బిడ్డలు చక్కగా పెరుగుటకు వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఆ కుటుంబం నీ సాక్షి కుటుంబంగా, నిన్ను మహిమపరిచే కుటుంబముగా, అనేకుల్లో తండ్రి నిన్ను ఘనపరిచే కుటుంబంగా నువ్వు ఆశీర్వదించి గొప్ప చేయమని, ఇంకనూ నీ గొప్ప కార్యాలతో నింపమని వేడుకుంటాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మా ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగోనైనా మరి రాజేశ్వరం బట్టి లలితను బట్టి ప్రార్థన చేస్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డల కొరకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. రాజేశ్వర రక్షణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం అంటున్నాము. గారిని బట్టి కుటుంబాన్ని బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. అందరిని అంతటా జ్ఞాపకం చేసుకొని నీ కుమారుడు యేసు ప్రభు మహిమ కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. దయాళుడివై కనికరిస్తూ రమ్మని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. దయాళుడా కనికరం గల తండ్రి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నీకు వందనాలు నాయన. మరి అలాగే కృష్ణవేనమ్మని బట్టి మీకు స్తోత్రాలు. దాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా జ్ఞాపకం చేసుకునండి. స్మైలీ కొరకు స్తోత్రాలు, బండి కొరకు వందనాలు స్తోత్రాలు నాయన. రక్షించబడి మీ దాసురాలు దూర ప్రాంతంలో నాయన ఇదిగో తండ్రి నాయన నర్సింగ్ కోర్స్ కొరకు వెళ్ళుంటుండగా ఆ బిడ్డను క్షేమంగా కాపాడమని తండ్రి. నీకు మహిమ సాక్షిగా బిడ్డ నిలుపుకోమని నేను స్తుతిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఐదుగో తండ్రి నాయన మీ దాసులు అయా ప్రభు నీ దాసురాలు లక్షకరను బట్టి ప్రార్థిస్తున్నాం. అన్నను బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా అలాగే రేపుకక్కను బట్టి యశ్వత్మను కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే నాయన కాంతమ్మ గారిని బట్టి కుటుంబాన్ని బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పాదస్థాన్ని జ్ఞాపకం చేసుకోమని నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు రాజా. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రములు నాయన. అయ్యా కనికరం గల తండ్రి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా జాన్ వెస్టరీని బట్టి ప్రార్థిస్తున్నాం. నాగేశ్వరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించండి తండ్రి. హరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అంజలి కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే సంఘ పరిచర్యలో వాళ్ళని కూడా సమకూర్చమని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అలాగే లక్ష్మణ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా చిన్నను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ స్తోత్రాలు తండ్రి. అన్నపూర్ణాన్ని బట్టి తన భర్త కొరికి ప్రార్థిస్తున్నాం. అయా నిశ్చితమైతే వాళ్ళని కూడా తను నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయా మహాలక్ష్మి కొరకే స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. తన భర్తకు స్వస్థతనివ్వండి, ఆమెకు స్వస్థతనివ్వండి. అయా ఇదిగో తండ్రి మీ రక్షణను పొందుకుని కృపను వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయా ఇదిగో తన నాగార్జున బట్టి రమాను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకే స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మీ సన్నిధిలో బలపరిచి నిలబెట్టుకుని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు స్తోత్రములు నాయన. అలాగనే మా ప్రియ తండ్రి దేవా నీ హస్తమును చాపి నీ కార్యములో నీ బిడ్డలు నిలుపుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా దేవుని స్తోత్రాలు. దాసు నజీర్ కొరకే ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ దాసురాలు నాయన అయా మదార్బీ కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నజీర్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి మీ సన్నిధిలో నిలుపుకుంటున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మశక్తితో నింపండి. నీ సాక్షిగా బిడ్డను నిలుపుకోండి. రాబోతున్న దినాల్లో నాయన నీవిచ్చిన నూతన బలమును ఆరోగ్యమును పొందుకొని నీ సాక్షిగా నీవిచ్చిన రక్షణ పొందుకొని అనేకుల్లో మీ దాసులు మీ సాక్షులు నిలబడి భూమి మీద నెమ్మది కలిగి ఉండడానికి సహాయం చేయండి. యెహోవాను నమ్ముకునండి అని సెలవిచ్చినారు. ఆయన ప్రవక్తను నమ్ముకోమని సెలవిచ్చినారు. అయా ఇదిగో ప్రభు నమ్ముకొని ప్రభులో నడిచి ప్రభు ద్వారా మేలు పొందుకునేటట్లు మీ దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయనా. మా దేవానికి స్తోత్రాలు. ఐదుగో తండ్రి మీ దాసుడు ప్రభా తిమోతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ప్రభు ఎవడొస్తుడు ఆ బిడ్డ జీవితాన్ని బాగు చేయండి నాయన. నీ మహిమకు సాక్షి నిలబెట్టండి తండ్రి. నాయన వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకునండి నాయన. అయా మీ దాసుని ప్రభు నీ మేలులతో నింపమని నేను స్తుతిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రములు నాయన. ప్రణీతి కొరకే స్తోత్రాలు. దూర ప్రాంతంలో క్షేమంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఆ బిడ్డ జీవితాన్ని ఇంక నీకు మహిమకు సాక్షిగా నిలుపుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఇదిగో ప్రభా దేవా నాయన మరి ప్రభావ శిష్యుని బట్టి నీకు స్తోత్రాలు. ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె కుటుంబాన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. సార్ కూడా రక్షణ దయచేసి వైపు తిరుగుటకు సహాయం చేయండి
నాయన ఇదిగో తండ్రి మీ దాసరాలు ప్రభు నాయన మరి తండ్రి ప్రతిష్టాన్ని బట్టి తన భర్తను బట్టి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. జనవరిలో ప్రభు వారు యుఎస్ఏ అలనయ్యుండే వాళ్ళు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీ దాసరాలు తన కుటుంబాన్ని రక్షించి నీ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. నీ దాసరాలు నాయన హృదయమును బట్టి ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకునండి. యాకోబు గారిని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. దేవా నాని కొరకు ప్రార్థన చేస్తున్నాం, తన చదువులో మీ కృప చూపుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ మేలులతో నింపండి, ఆ కుటుంబంలో ప్రతి శోధన సమస్యను తొలగించి మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. సువాసిని కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన, జ్ఞాపకం చేసుకునండి. తన సాతానులో శోధనలతో ఉంటుంది, కనికరించండి నాయన. తన కుటుంబ సమస్యను తొలగించి సమాధానం ఇచ్చి వారి భార్యాభర్తలు ఇరువురిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయా మీరు కట్టి నిలబెట్టండి నాయన. ఏకాంగుల సంసారాలుగా చేసే దేవుడవు, సంతులేని దాని అనేక మంది పిల్లలు గల తల్లిగా చేసే గొప్ప దేవుడవు నాయన. కనుకరించి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. నీ నామం పేరిట మీరు మేలు చేయ్యా, నీ కొందనాలు అయ్యా. అలాగే నీ దాసరాలు నాయన రాహేలు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఇశ్రాయేలును కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దాసుడు త్రాగుబోతాయి అపవాది చేత శోధించబడుతూ ఓ తండ్రి నాయన తను నష్టపోతూ తన కుటుంబాన్ని కూడా తండ్రి శోధించుతున్నాడు. అలాగే నీ నామాన్ని అవమానపరుస్తున్నాడు. ఒకసారి మీ చిత్తమైతే మీ దాసుని జ్ఞాపకం చేసుకుని మీ రక్షణ ఇచ్చి నాయన మీ తిరిగి మీ సన్ని చేర్చుకొని ప్రార్థిస్తున్నాం. మీ దాసులను బలపరచు, ధైర్యపరచు దేవ. యెహోవాను నమ్ముకొని అయా ఇదిగో నీ మీద ఆధారపడి తన సమస్యలు అన్నింటిలోంచి విడుదల పొందుకుని కృప దయచేయండి నాయన. వైష్ణవినోడు జ్ఞాపకం చేసుకొని ఎవరి కాలంలో ఆ బిడ్డ వస్త్రాలుగా నేను ఎవరి కాలంలో అడుగు పెడుతుండగా మంచి జ్ఞానం ఇచ్చి దైవికమైన జ్ఞానంతో ఆ బిడ్డను నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. కృపగల తండ్రి మీకు స్తోత్రం నాయన. ఆయన ఎదుగుతాను మీ దాసుడు వెంకటరావు బాబు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం.